గాంధీ గారు తన యొక్క ఆటోబయోగ్రఫీలో సత్యాన్వేషకుడు, ట్రూత్ సీకర్ ఎలా ఉండాలి దాని గురించి వివరించారు. దాంట్లో ఆయన ఏమంటారంటే, ద వరల్డ్ క్రషెస్ ద డస్ట్ పార్టికల్ అండర్ ఇట్స్ ఫీట్. మనం నడిచేటప్పుడు మన కాళ్ళ కింద దుమ్ము ధూళి చాలా ఉంటాయి. ఆ ధూళి కణాలు ఉంటాయి దాని కింద, మన కాళ్ళ కింద. మనం వాటిని క్రష్ చేస్తాం. సత్యశోధకుడు అనేవాడు అటువంటి ధూళి కణంతో కూడా అణగదొక్కబడాలి. అంటే అంతటి హ్యూమిలిటీ ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తికి లీలగా సత్యము గోచరిస్తుంది. సత్యము గోచరిస్తుంది చెప్పలేదు గాంధీ, లీలగా అది కూడాను. కాబట్టి మనం ఎసెన్షియల్ క్వాలిటీ ఏమిటంటే, నేను సత్యాన్వేషకుడిగా ఉండాలనేట్లయితే ఎటువంటి డాగ్మాస్కి లోను కాకూడదు. అలాగే అత్యంత వినమ్రతతో, అత్యంత హ్యూమిలిటీతో, నాకు ఏమీ తెలియదు, తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాను, నా జీవితం అంతా తెలుసుకుంటాను, ఐఎమ్ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణం మహాత్మా గాంధీలో.